ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల మే 10వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి. ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు, లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి. శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రము అసలు మర్చిపోకండి. ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుడిని అలాగే శని దేవుడిని పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు విశేషమైన కొన్ని ఫలితం లభిస్తుంది. మే 10వ తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అష్టమి శని దోషాలు ఏర్పడతాయి. కాబట్టి కుటుంబం అంతా తప్పనిసరిగా తలస్నానం చేయండి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయం తలస్నానం చేసి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి. చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో శివుడిని పూజ చేయండి. మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే చాలు. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. శనీశ్వరుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. కానీ మన జాతకంలో శని దేవుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శని దేవుడిని పూజించండి. కటిక పేదవాడైనా సరే శనీశ్వరుని ఆశీర్వాదంతో ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శని దేవుని వాహనం కాకి కాబట్టి ఈసారి త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారాన్ని పెడితే దేవతలకు ఆహారాన్ని పెట్టినంత పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి. నంది చెవిలో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే బంగారం కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు శని త్రయోదశి రోజున నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది. అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే ఎదురింటి వారి నరదృష్టి, మీ చుట్టాల దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కొట్టుకోండి. మీ ఇంటికున్న నరదృష్టి తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ త్రయోదశి రోజున మీ బీరువాలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. బీరువాలో అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె, మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు. ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి.
ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసొస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ శివాలయంలో 27 ప్రదక్షిణాలు చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మరి ముఖ్యంగా శని త్రయోదశి రోజున మేషరాశి, సింహరాశి, కన్యారాశి, ధనుసు రాశి, కుంభరాశి మరియు మీనరాశి ఈ 6 రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేయండి. ఎందుకంటే ఈ 6 రాశుల వారికి ఏళ్ళనాటి శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనివల్ల ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do like, share and subscribe to my channel.